ఉగాది నాడు మొదలెట్టిన సుందరకాండ పారాయణ ఈ రోజుతో నిర్విఘ్నంగా పూర్తయిందండి. వసంత నవరాత్రులు శరన్నవరాత్రుల్లో ఖచ్చితంగా చేస్తానని చెప్పాను కదా, ఈసారి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా అయింది. ఈ 9 రోజులు రోజుకొక నైవేద్యం అని చెప్పాను కదా, ఈరోజు ఎంత సింపుల్ తెలుసా. ఈరోజు ఆరగింపు అయితే మాత్రం పంచదార కలిపిన పాలు అంతే. అయితే పంచదార కలిపిన ఆ పాలు, రోజు నేను మామూలుగా నైవేద్యం పెట్టే పాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, వడపప్పు, పానకం, ఇవే నైవేద్యాలన్నమాట. నేను ప్రత్యేకించి ఏ పిండి వంటలు చేయలేదు. ఈరోజు వంట ఏంటంటే వంకాయలు. ఈరోజు వెరైటీగా స్టఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ చూస్తే చాలా పాడైపోయాయి అనమాట. ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసి అవన్నీ నూనెలో వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంట్లో ఉన్న ఇంగు కారం వేశాను. మరి నా స్పెషల్ ఉండాలి కాబట్టి కొంచెం ఇంగు కూడా మళ్ళీ వేశాను అనమాట. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు కదా, మన దేశానికి మంచి పాలకుల్ని, తద్వారా మంచి పాలన్ని ఆ రామచంద్రుడు అనుగ్రహించాలని వేడుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో నమస్కారం.